ఏం చెప్తావు అక్క? నువ్వు నేర్పేది ఏంది కల్చర్? పెద్ద సెలబ్రిటీ పాన్ ఇండియా పుష్ప 2 ఒక దానిలో వేసినావంటే మామూలు విషయమా? నువ్వు పేద ప్రజలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, పల్లెటూరు పిల్లలు ఉంటారు, నిన్ను చూసి కరగవద్దు కదక్క. కొంచెం చెప్పాక కొంచెం మంచి బట్టలు వేయమాను, సీరియల్ కట్టుకోమాను, మంచి జాకెట్లు వేసుకోమాను, మంచి డ్రెస్సులు వేసుకోమాను, గవి చెప్పాలి. కానీ సరే నీ కల్చర్ నీ ఇష్టం అక్క, ఓకే. ఫారెన్లు వేస్తులు నువ్వు కూడా అట్లా ఇక్కడ నడిపిస్తాను. ఇక నీ ఫారెన్ స్టైల్కి ఇక్కడ మన తెలుగు సముదాయం మొత్తం కరువు చేస్తాను నిజంగా మాట్లాడాలంటే. ఓ సారీ, ఒక మంచి సారీ కట్టి ఎట్లా ఉండాలో అనుష్కి ఎట్లా తయారైతే అట్లా తయారుగా రాకజారు దయచేసి. మాల్కి ఎట్లా వెళ్ళింది? మాల్కి వెళ్ళింది. మాల్ ఏమన్నది? చెప్పులు మెడకెత్తానే అంటే హైలైట్ జోక్ ఏందంటే ఇక్కడ ఆమె కట్టుకునే సీరియదని ఊరెత్తుంది అటుగా ఊరేసుకోవాలి మరి, అంతే కదా. మీరు ఏం చెప్తాను మీరు మరి? చెప్పులు మెడకెత్తానే చెప్పు తీసుకొని కొడతా అన్నది ఆమె సీరతో మీరు ఊరేసుకోరా మీరు? నేను చెప్తున్నా, అరే మీకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా, 100% గ్యారంటీ ఇస్తున్నా బ్రో. ఇంకా అన్న ఇంకొకటి, ఇప్పుడు మన రష్మిని చూసి నేర్చుకోండి అని చెప్పేసి అంటాను. రష్మిన జబర్దస్త్ రష్మిని ఎందుకోసం పద్ధతిగా డ్రెస్సులు వేస్తుంది, ఓ షో వరకే పద్ధతిగా ఉంటాయి, బయటకు వచ్చేసిన తర్వాత ఆమె నార్మల్గా ఉంటుంది అని చెప్పేసి కూడా అన్నారు. క్వశ్చన్ మంచిగా. షోలో మాత్రమే అట్లా వల్గర్గా చేస్తుంది, బయటకు వస్తే రష్మి అంత ఇక షో. ఇక మరి షో అంటే ఆడ సినిమా పరంగా మరి కొన్ని కాస్ట్యూమ్ వేస్తారు, అది సాంప్రదాయం, అది అంతే. ఇక దాన్ని మనం మార్చలేము, ఇక ప్రజలు కూడా మారారు, ఇక అది అంతే. అంటే నేనేమంటానంటే సెలబ్రిటీలు మనకు ఏం చెప్పాలని, మన ఆడపడుచులకు ఏం చెప్పాలంటే, సినిమాలలో డ్రెస్సులు వేసినా కూడా బయటకు వచ్చి అదే మీడియా పరంగా వస్తారు కదా, గిట్టు ఉండాలమ్మని కొంచెం తెలుగు ఏం చెప్పాలి ప్రజలకు, అది నేను చెప్పేది. ఇంకా ఇక్కడికి వచ్చి మాట్లాడరు, గట్టిగా చేయరు, అది మెసేజ్ గట్టిగా మాట్లాడేవే. సారీలో వచ్చింది ఏమంటే చెప్పులు మీదకి ఎత్తా, చెప్పేసి కొడతాను ఇక మిమ్మల్ని, మీరు ఎందుకు పడ్డారని నేను అంటున్నా. చేస్తారు, కామెంట్లు చేస్తారు, కామెంట్లు చేయకుండా ఉంటారు ప్రజలన్నాక పెద్ద సీఎంలో పడతారు. నువ్వు ఎట్లా అంటావు? నువ్వు జెంట్స్ అనాలే. అరే మీకు చెప్తాను ఎవరు మగ వ్యక్తులు మిమ్మల్ని తిడతాను రా, మీ అవ్వయ్యకి అవరానాలి. నువ్వు అక్కడ మీడియా పరంగా డైరెక్ట్ చెప్పేసి కొడతాను. చెప్పి ఎవరం కొడతావు అబ్బా నువ్వు? ఎవరం కొడు చెప్పండి, ఎవరం కొడతావు అక్క నువ్వు? అనసూర్య గారు, మా తల్లిదండ్రులు మక్కేళ్ళం కొడతావా? గీదా నీ పద్ధతి? ఖచ్చితంగా నువ్వు క్షమాపణ అడగాలి, 100% గ్యారంటీ. జై హింద్.